ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అధికారులు వారధులుగా ఉండాలన్నారు మంత్రి సీతక్క. మనసు పెట్టి చేస్తే ఎన్నో అద్భుతాలు చేయవచ్చని చెప్పారు. అధికారులు అంకితభావంతో పనిచేసి ప్రజల ప్రశంసలు పొందాలన్నారు. కామారెడ్డి జిల్లా సమీక్షలో పాల్గొన్న సీతక్క వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమీక్షకు ముందు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో మొక్కను నాటారు. వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి కానీ జిల్లా లెవెల్లో మనం ఎలాంటి ప్రణాళికలు తీసుకోవడం జరిగింది, వాటిలో ఎంతవరకు మనం సక్సెస్ అయినాం, ఇంకా చేయాల్సింది ఏముంది మరి అనేటువంటి అంశాలు కూడా ఈ రివ్యూలో మనం తీసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు సీజనల్ వారిగా చూసినప్పుడు హెల్త్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి కాబట్టి హాస్టల్స్, స్కూల్స్, తర్వాత అగ్రికల్చర్, తర్వాత భూభారతి, హౌసింగ్, ఇలా మరి అదేవిధంగా మా డిపార్ట్మెంట్ నా తరఫున పంచాయతీరాజ్, ఉమెన్ అండ్ చైల్డ్, మా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ స్టేట్ నుంచి కూడా రమ్మని చెప్పడం జరిగింది. వారు కూడా ఆ తర్వాత ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ముఖ్యంగా అధికారులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, మనం మనసు పెట్టి పనిచేస్తే చాలా అద్భుతాలను సృష్టించగలుగుతాం. రొటీన్ గా పనిచేస్తే పబ్లిక్ లో అంటే మనం అనుకున్న మార్పు రాదు, సేమ్ టైంలో మనకు కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. కాబట్టి ఒక మానవతా దృక్పథంతో మనసు పెట్టి ఏ పనైనా కూడా చేస్తే ప్రతిదానికి పైనుంచి ఆర్డరే ఉండాలి లేదా వన్సే రావాలి అనేది కాకుండా కొంత చిన్న చిన్నవి కూడా కొత్త వెలుగునిచ్చేటువంటి అనేక అంశాలు కూడా ఉంటాయి. సో ఎక్కడికక్కడ అధికారులు కూడా గవర్నమెంట్ ఇచ్చే ప్రోగ్రామ్సే కాకుండా పర్సనల్ గా కూడా మనం ఆ ప్లేస్ లో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ అబ్జర్వ్ చేసినటువంటి అంశాలను బట్టి కొంత కొత్తదనాన్ని కూడా మనం సృష్టించగలుగుతాం. సో అట్లా మీ అందరి సహకారంతో ఈ జిల్లాకు ఒక మంచి పేరు వచ్చే విధంగా ప్రజలకు కూడా బాగా ఉపయోగపడేటువంటి పనులు, అదేవిధంగా వీక్లీ వన్స్ లేదా ట్వైస్ అట్లా ఖచ్చితంగా ఫీల్డ్ విజిట్స్ కూడా పెంచుకోవడం మంచిది. ఎందుకంటే ఆఫీసులలో కూర్చొని మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ మీద డిపెండ్ అయ్యి నిర్ణయాలు తీసుకోకుండా ఫీల్డ్ విజిట్ చేయడం మూలంగా చాలా అంశాలు మనకు తెలుస్తాయి, పరిష్కారాలు కూడా వెంటనే మనం చేయగలుగుతాం. కాబట్టి సమస్య కూడా జటిలం కాకముందే ఆ సమస్య జటిలమై మీ మీద పేపర్ల టీవీలో వచ్చి ఆ తర్వాత పై అధికారులతో చీవాట తిని లేదా ఒక రకమైనటువంటి హేయభావం పబ్లిక్ లో వచ్చిన తర్వాత మీరు మేము బాధపడే కంటే సమస్య మనకు ఒక తెలుసు, సమస్య ఎక్కడ ఉంటుందో అక్కడ పరిష్కారం కూడా ఖచ్చితంగా